హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జెంగోనీస్ వ్లాగ్స్. ఈరోజు మనం అమ్మ చేతి కమ్మని రొయ్యల కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ని ప్యాన్లో వేడి చేయాలి. ఇలా వేడైన ఆయిల్లో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపాలి. దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసి మంచిగా కలపాలి. దీంట్లో ఇప్పుడు ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలని వేసి మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేయాలి. మేమైతే నార్మల్ సాల్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేసాము. ఇక్కడ మేము పింక్ సాల్ట్ అయితే యూజ్ చేసాము. దీంట్లోకి టమాటో ప్యూరీని వేసి మంచిగా కలిపి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొబ్బరి మసాలా అంటే ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగా ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని ఇందులోకి యాడ్ చేయాలి. కొబ్బరి మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఒక 15 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మనకి పైనకి తేలుతూ ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన అమ్మ చేతి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని కొత్తిమీరతో సర్వ్ చేసి పరోటా కానీ చపాతీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.